నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నది నా ప్రపంచ పరిచయం యూట్యూబ్ ఛానల్. చూడండి మా తోట అంతా ఎట్లా అయింది. హాయ్ చెప్తున్నాడు సంతోష్, హాయ్ చెప్తున్నాడు. చూడండి మా తోట అంతా ఇట్లా అయింది కదా. ఇక వర్షాకాలం కూడా స్టార్ట్ అవుతుంది. ఇక మొత్తం సర్దుకుంటా. ఈ రూమ్కి ఎండ కొట్టొద్దు, చెట్లకు కూడా ఎండ కొట్టొద్దు అని ఇట్లా పందిరి వేసుకొని మొత్తం ఒకటే రూమ్ మీద సర్దుకున్నాము. మా సార్ పెట్టేసిండు అట్లా. నేను ఫస్ట్ సర్దుకునింటి కానీ ఇట్లా పెట్టేసిండు. ఇంక ఇప్పుడు మొత్తం మళ్ళా వరుసగా పెట్టుకుంటా. 2 రోజులు పడుతుందో మళ్ళీ ఎట్లయితుందో. ఒక రోజులైనా ఒక రోజులో చేస్తా, 2 రోజులు పడితే 2 రోజులు చేస్తా. మొత్తం నీట్గా చేసుకుంటా. చూడండి ఆగ్నానా ఇట్లా నిలబడినానా, ఇట్లా నిలబడు. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా మొత్తము ఎండిపోయినాయి. చూడండి ఇవన్నీ తీసుకోవాలి, ఇవన్నీ గుమరించుకోవాలి. ఈ ఆకులు ఇవన్నీ ఊడ్చుకోవాలి. ఇక చూడండి ఈ తీగలన్నీ ఎండిపోయినాయి, తీగలు తీసేసుకోవాలి. ఇక చూడండి సంచులు కూడా చినిగిపోయినాయి. చూడండి అంటే ఎక్కువ పెట్టుకోలేదు సంచులు, కానీ 2 పెట్టుకున్నా, ఒకటి ఇడ పెట్టిన. సంచి కూడా చినిగిపోయింది. గులాబీ చెట్టు చూడండి ఇట్లా ఉంది. ఇవన్నీ చెట్లన్నీ ఎండిపోయినాయి. ఇక చిక్కుడు చెట్టు ఎండిపోయింది. ఇది చూడండి గంగవాయిల కూర అయితే ఈరోజు తీసుకున్నా. ఇందులో మళ్ళీ మస్తు గంగవాయిల కూర అయితే వచ్చింది. ఇందులో అయితే చెవులకాయ చెట్లు ఇట్లా గింతిత ఉన్నాయి, కొంచెం కొంచెం ఉన్నాయి చిన్న చిన్నగా. ఇక ఇవన్నీ తీసుకుంటా. ఇవన్నీ తీసుకొని నీట్గా సర్దుకొని ఇక చూడండి ఇట్లా క్యాబేజీ పెట్టిన. ఇది తీసుకోవాలి. క్యాబేజీ ఎంత అయింది. ఇదైతే చిన్నగా ఉంది. ఇంకా నీళ్ళు కూడా సరిగా వేయలేదందుకు చిన్నగా అయిపోయినట్టున్నాయి. ఇవి కూడా తీసేస్తాం మొత్తము. ఇక చూడండి ఎండాకాలం మనం చెట్లకు నీళ్ళు పోయకున్నా కూడా పక్షులకు మాత్రం నీళ్ళు అయితే పోస్తాం. చూడండి ఇట్లా. ఇక చూడండి గంగవాయిల కూర చెట్టు చూడండి మొత్తం విత్తనాలు తయారైనాయి. ఇది మొత్తం తెల్లగాలు చేరు చూడండి. నేను తీసుకోలేదు, మొత్తం కాయ కాసిపోయింది. ఇది కూడా మొత్తం తీసేస్తా. చూడండి ఇక నేను వస్తలేను కదా పైకి. తెల్లనల్లి చూడండి ఎట్లయింది. అందుకే ఇది మొత్తం తీసి పడేస్తా. ఏం వాడుకోను, తీసి దూరం పడేస్తా. ఎందుకంటే మొత్తం పురుగుంది కదా. ఇంకా చెర్రీ టమాటాలు అయితే పెట్టినింటి. ఇందులో అన్నీ చచ్చిపోయినాయి. ఇది ఒక్కటి బతికింది. సరే మళ్ళీ పోస్తా. ఇప్పుడు పోస్తే మళ్ళీ పెట్టుకుంటాయి. విత్తనాలు అయితే ఉన్నాయి. ఇది చూడండి మంచిగా ఉన్నాయి కదా. ఇట్లా మొత్తం మళ్ళా నీట్గా పెట్టుకొని సర్దుకొని చూపిస్తా. ఇక చూడండి ఎట్లా ఉంది. చూడండి మా తోటంతా ఎట్లా తయారైపోయింది. మంచిగా సర్దుకుని నాకైతే ఎట్లనో అనిపిస్తుంది చూస్తుంటే కూడా. ఇక్కడ చూడండి ఇవన్నీ ఇగో సంచులులా ఇవన్నీ ఆకులు నింపి పెట్టిన, మట్టి నింపి పెట్టిన. ఇది పశువుల ఎరువు. ఇక విత్తనాలు అక్కడ ఉన్నాయి. ఇక్కడ చూడండి గులాబీ చెట్లు తెచ్చినంటి మంచిగా ఉండే. చూడండి ఇవైతే ఎండిపోయినాయి, ఇట్లా అయినాయి. మళ్ళీ చిగుర్లు కూడా వస్తున్నాయి. ఈ 2 మంచిగా పూలు పూసినిండే. 20 రోజుల కింద అయితే నిండా పూలు ఉండే. ఇక్కడ చూడండి బియ్యం సంచిలా నేను పుదీనా పెట్టుకున్నా, మొత్తం చినిగిపోయింది అన్నట్లు. ఇది ఇంకా దీన్ని ఎందుకు పడేయాలని నేనేం చేసిన అంటే కూలర్ ట్రబ్బు పైన ఉంటుంది కదా, దాంట్లో పెట్టేసిన అన్నట్లు. ఇంక ఇట్లనే ఉంటుంది, ఏం తీయను కూడా. ఇక్కడ సైడ్లో కొంచెం మట్టి పోసుకుంటా ఇట్లనే ఉంటుంది. ఇక్కడ చూడండి ఇక్కడ కూడా తోటకూర ఉండే తీసుకున్నా. ఇక్కడ చామంతి చెట్లు చూడండి. ఇక ఇది కాలే ఉంది కదా, మొత్తం ఎండిపోయింది ఏం లేదని చామంతి చెట్ల తొట్లు ఉంటే ఇందులో పెట్టేసిన. ఇట్లా ఇందులో కూడా తోటకూర ఉండే తీసుకున్నా, మొత్తం ఖాళీ చేద్దామని. ఇందులో గంగవాయిల కూర ఉండే తీసుకున్నా. ఇక చూడండి ఇక్కడ పుండికూర చెట్లు, చుక్కకూర చెట్లు ఇవన్నీ ఉన్నాయి. ఇక ఇవన్నీ చిన్న చిన్నవి, ఇవన్నీ వస్తున్నాయి. ఇక్కడ చూడండి ఇక్కడ మిరప చెట్లు పెట్టుకుని 3 బకెట్లలో కానీ 2 బకెట్లు అయితే ఎండిపోయింది, 1 బకెట్లు అయితే ఉంది. ఇక్కడ పెరుగు తోటకూర ఇది మంచిగా వస్తుంది కాబట్టి ఇడిచిపెట్టిన నేను. మనం పోస్తే కూడా అంత మంచిగా రాదు కదా ఎండాకాలము, అందుకోసమని ఇది ఇడిచిపెట్టిన. మంచిగా వస్తుంది, తెంపుకుంటా వండుతాం, రోజు వండుతాం మేము. ఇది కూడా చామంతి చెట్టు చూడండి. ఇది కూడా తొట్టి పోయింది. మంచిగా పెట్టుకోవాలి ఇక, ఎందుకంటే వర్షాకాలం స్టార్ట్ అవుతుంది కదా. ఇక చూడండి గోధుమ గడ్డ అయితే ఎట్లా ఎండిపోయింది చూడండి. మంచిగా వాడుకునే టైంలో నేను లేకున్నా ఇట్లా ఎండిపోయింది. ఇంకా ఇది చూడండి రన్నపాల చెట్టు చూడండి ఎంత ఇది ఒక్కటి చాలా నిగనిగలాడుతుంది చూడండి, ఎంత బాగుంది. నీళ్ళు సరిగా వేయకుండా కూడా మంచిగా ఉంది. ఇక దొండ చెట్టు చూడండి గాలికి ఎట్లా అయిపోయింది. ఇది కూడా మంచిగా తీగలు కట్టుకోవాలి ఇంకా పందిరికి. కాయలు అయితే మస్తు వస్తుంది. ఇక ఇక్కడ చూడండి తోటకూర పోసింటి నేను. తోటకూర వచ్చింది తీసుకున్నా కానీ మొత్తం ఇగో తెల్ల గల్జేరు, ఎర్ర గల్జేరు, గంగవాయిల కూర, పెరుగు తోటకూర అన్నీ వచ్చినాయి చూడండి.
ముదిరిపోయింది కాబట్టి ఇంక ఏం వాడుకోను, నేతగా ఉన్నదైతే వాడుకుంటా. ఇక చూడండి ఇది ఏం చేసుకుంటాం, ఇక ముదిరింది కదా, ఇదంతా తీసేసుకుంటా నేను. ఇగో ఇక్కడ పాలకూర పోసుకున్నాను నేను. ఇక్కడ గంగవాయిల కూర విత్తనాలు అయితే అయినాయి, ఈ విత్తనాల కాడకి తీసుకుంటా. ఈ పాలకూర అయితే మంచిగా ఇట్లా మొత్తం తీసేస్తా, దీంట్లో వేరే చెట్లు ఉన్నాయి కదా మొత్తం తీసేసి ఇది ఒకటి ఇడిచిపెడతా, ఇది మొత్తం ఏం తీయను. ఇక చూడండి బచ్చల కూర చెట్లు చూడండి ఎట్లా అంటే అట్లా మొలిచినాయి, కింద అయితే కుచ్చులు మొలిచినాయి బచ్చల కూర చెట్లు అయితే. ఇక చూడండి చెత్త చూడండి ఎట్లా ఉంది చూడండి, మొత్తం ఊడ్చుకోవాలి. ఇక్కడ చూడండి మిరప చెట్టు ఎట్లా ఎండిపోయింది, ఇక్కడ ఉన్నాయి మంచిగా ఉన్నాయి కానీ ఇదైతే ఎండిపోయింది. ఇక దీంట్లో చూడండి ఇది గంగవాయిల కూర లాగానే ఉంది కానీ ఎంతగానం వచ్చింది చూడండి. ఇది మాత్రం గంగవాయిల కూర కాదు, వేరే లాక్కుంది అన్నట్లు గంగవాయిల. ఇంకో గంగవాయిల కూరనేమో ఇట్లా ఉంటుంది, ఇది కొంచెం వేరే ఉంటుంది అన్నట్లు. కొంతమంది గంగవాయిల కూరనా అని అడుగుతుండ్రు కానీ కాదు, ఇదైతే గంగవాయిల కూర. ఇది మొత్తం తీసేసుకోవాలి, ఇక మొత్తం ఇవన్నీ తొట్లన్నీ క్లీన్ చేసుకోవాలి. ఇక చేసుకొని మొత్తం సర్దుకుంటా నేను, ఇవన్నీ ఇట్లా తీసేసుకుంటా అన్నట్లు. ఇంకా ఇక్కడ కూడా ఒక దొండ చెట్టు ఉంది, ఇక చూడండి ఇది కూడా పోతుంది పైకి. ఇక వర్షాకాలం అయితే ఇది మంచిగా వస్తుంది చెట్టు. చూడండి పండ్లు అయిపోతున్నాయి చూడండి, నేను సరిగా తెంపనందుకు. ఇది తొందరగా పండ్లు అయితే ఎండాకాలం అయితే 2-3 రోజులకు ఒకసారి తెంపుకుంటేనే మంచిగా ఉంటుంది. ఏ కూరగాయలైనా వంకాయలైనా కూడా తొందరగా మురిగిపోతాయి. ఇక్కడ చూడండి తులసి చెట్లు చూడండి, నేను మొన్న తులసి చెట్లు పెడదాం అనుకున్నా కానీ ఇంకా మా సంతోషతోని సబ్జా చెట్టు పెట్టించిన, సబ్జా చెట్లు ఎక్కువ లేవు కాబట్టి సబ్జా చెట్టు అయితే పెట్టించిన. ఇదంతా తీసుకోవాలి, మస్తు పని ఉంది, మొత్తం నీట్గా చేసుకోవాలి. ఎప్పుడు చేసుకోవాలన్నా ఇక చూసిండ్రు కదా నా తోట అంతా ఎట్లయింది. ఇవన్నీ మొత్తం నీట్గా సర్దుకొని మొత్తం మట్టి కూడా మళ్ళీ కలుపుకుంటే, ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అవుతుంది కదా, కిచెన్ వేస్ట్ పశువుల ఎరువు మొత్తం మళ్ళీ బొడ్డే పోసి మళ్ళీ కలుపుకొని మళ్ళీ నింపుకుంటా. అప్పుడు చూపిస్తా మళ్ళీ మొత్తం లేయర్గా ఎట్లా నింపుకుంటానో చూపిస్తా. మళ్ళీ ఒక సంవత్సరం పాటు దానికి ఏమి ఎరువు ఇవ్వకుండా మనం చూసుకునేటట్లు చేసి చూపిస్తా మీకు. మళ్ళీ నీట్గా సర్దుకొని అన్నీ క్లియర్గా చెప్తా నేను ఎట్లా. ఇప్పుడు స్టార్ట్ చేసే వాళ్ళు కంపల్సరీ చూడండి వచ్చే వీడియో మాత్రము, ఎందుకంటే నా పద్ధతిలో నేను చేసుకునే పద్ధతిలో చేసుకుంటే మీకు ఆకుకూరలైనా కూరగాయలైనా మంచిగా వస్తాయి. ఎందుకంటే లేయర్గా వేసుకుంటా నేను, ఆకులుగా ఎండుటాకులు, కిచెన్ వేస్ట్, పశువుల ఎరువు, ఇక మట్టి అన్నీ కలుపుకొని చూపిస్తా చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.